నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ముగిసిన సుదీర్ఘ వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. ఫైబర్ నెట్ కేసు విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. అప్పటి వరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని సూచన. ఖైదీలకు ఇబ్బందంటూ చంద్రబాబు లీగల్ ములాఖతులకు కోత. కేసుల విచారణ దృష్ట్యా పాత పద్ధతిని కొనసాగించాలన్న తెలుగుదేశం. విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీతో కదం తొక్కిన తెలుగుదేశం శ్రేణులు. ఒంగోలు శాంతి ప్రదర్శనలో స్వల్ప ఉద్రిక్తత. సీఎం విశాఖకు మకాం మార్పు వ్యాఖ్యలపై భగ్గుమన్న అమరావతి రైతులు. 1400వ రోజు 5 రకాల హోమాలతో నిరసన. స్వలింగ సంపర్కుల వివాహ చట్టబద్ధతకు సుప్రీంకోర్టు నిరాకరణ. హక్కుల పరిరక్షణకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశం. దక్షిణ గాజాపై భూతల దాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్. తక్షణమే పాలస్తీనా పౌరులు ఖాళీ చేయాలని హెచ్చరికలు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. విచారణ ముగించిన సుప్రీం ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబుపై కేసు నమోదు చేసే నాటికే 17A చట్టం అమలులోకి వచ్చిందని, ఒకసారి చట్టం అమల్లోకి వచ్చాక నమోదు చేసిన కేసును పాత నేరమంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చంద్రబాబు తరపు న్యాయవాది మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేయగా తుది తీర్పునే వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపింది. స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సిఐడి తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి పాత నేరాలకు సంబంధించిన ఈ కేసులో సెక్షన్ 17A వర్తించదన్నారు. అధికారిక నిర్ణయాల సిఫారసులకు మాత్రమే 17A వర్తిస్తుందని, అవినీతి పరులకు ఇది రక్షణ ఛత్రం కాకూడదని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారని వాదించారు. స్కిల్ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవేనని, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుందని రోహత్గి చెప్పారు. అవినీతి నిరోధానికి ముందస్తు చర్యలు చేపట్టాలని, అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారని రోహత్గి పేర్కొన్నారు. ఈ కేసులో న్యాయ పరిధికి సంబంధించి వివాదం లేదని, ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయ పరిధి ఉందన్నారు. 100 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నప్పుడు సిఆర్పీసీ సెక్షన్ 482 కింద క్వాష్ చేయలేమన్నారు. ఈ సందర్భంగా స్పందించిన జస్టిస్ బేలా త్రివేది ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్ష కూడా వేయవచ్చన్నారు. అలాగని ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సిఐడి తరపు సీనియర్ న్యాయవాది రోహత్కి అవినీతి కేసుల కిందకి వస్తుందంటే పరిగణించాలని, లేదంటే క్వాష్ చేయాలని కోరారు. కేసులు నమోదు, ఛార్జిషీట్, విచారణ అన్ని కేసుల్లోనూ జరిగేవేనన్న జస్టిస్ అనిరుద్ధ బోస్ 17A వర్తిస్తుందా లేదా అన్న దానిపైనే వాదనలు జరుగుతున్న విషయం ప్రస్తావించారు. స్కిల్ కేసులో జీఎస్టీ, ఆదాయ పన్ను దర్యాప్తులు ఉన్నాయని, మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని రోహత్గి తెలిపారు. అవినీతి నిరోధక కేసులైనా, సాధారణ కేసులైనా పోలీసులే విచారణ చేస్తారన్న రోహత్గి అలాంటప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ను ఎలా క్వాష్ చేస్తారని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు వర్తించవంటే ఐపీసీ కింద పెట్టిన కేసుల పరిస్థితి ఏంటని రోహత్గి కోర్టును అడిగారు. స్కిల్ కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చిందని గుర్తు చేసిన జస్టిస్ బోస్ పాత నేరమంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉంటుందని రోహత్గిని ప్రశ్నించారు. కేవలం ప్రొసీజర్ ప్రకారం కాకుండా కేసులోని వాస్తవ విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలని రోహత్గి బదులిచ్చారు. అవినీతి పరుల్ని కోర్టు ముందు నిలబెట్టడంలో 17A అవరోధం కాకూడదన్నారు. చంద్రబాబు తరపున వర్చువల్ గా హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అవినీతి నిరోధక చట్ట సవరణను ముందు నుంచి వర్తింపజేసే అంశంపై వాదనలు వినిపించారు. ఈ అంశంపై పలు తీర్పుల్ని ఉటంకించారు. 2019 నాటి శాంతి కండక్టర్స్ కేసు, 1964 నాటి రతన్లాల్ కేసును ప్రస్తావించారు. ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుందని, అలాంటి వాటిని నిరోధించడానికే సెక్షన్ 17A ఉందని గుర్తు చేశారు. 17A లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుందని వాదించారు.
పోలీసుల విచారణలో ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. విపక్ష నేతను విచారించడం తమ హక్కుగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రిమాండ్ రిపోర్ట్, కౌంటర్ అఫిడవిట్లను ఆరోపణలతో నింపేసిందన్నారు. అరెస్టు చేసే ముందు వరకు ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదన్న సాల్వే రిమాండ్ సమయంలో చేర్చారని సుప్రీంకోర్టుకు నివేదించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17A వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి 2016-17లో జరిపిన విచారణలో ఏమీ తేలలేదని, 2021లో మళ్లీ విచారణ ప్రారంభించి ఆధారాల కోసం వెతుకుతున్నారని వివరించారు. ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. ఈ కేసులో చాలా మంది అధికారుల్ని విచారించామన్న సిఐడి ఒక్కరి విషయంలో కూడా 17A నిబంధన కింద అనుమతి తీసుకోలేదని గుర్తు చేశారు. నిబంధనలు పాటించలేదు అనడానికి ఇదే పెద్ద నిదర్శనమన్నారు. న్యాయ సమీక్ష జరిగితే మొత్తంగా కేసునే మూసివేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. జీఎస్టీ చెల్లింపుల విషయాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టి ప్రభుత్వం తరపున జరిగిన అవినీతిగా చూపుతున్నారని అన్నారు. అసలు ఈ కేసు ఏ విషయాన్ని ఇంకే అంశతో ముడిపెడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారని, కోర్టు సెలవుల దృష్ట్యా దయచేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిలిచ్చే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంను విన్నవించారు. అవసరమైతే కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామన్న సాల్వే విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మధ్యంతర బెయిల్ ఎందుకని ప్రభుత్వం తరపు మరో న్యాయవాది నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సమయంలో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం శుక్రవారం లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని సూచించింది. చంద్రబాబుపై నమోదైన ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కోర్టు విచారణ పూర్తయ్యే వరకు అరెస్టు చేయవద్దన్న ఆదేశాల్ని పొడిగించాలని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు అప్పటి వరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని సిఐడికి సూచించింది. చంద్రబాబు లీగల్ ములాఖతు తగ్గించడంపై కుటుంబ సభ్యులు, తెదేపా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం, భద్రతపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో రోజుకు 2 లీగల్ ములాఖత్లను 1కి కుదించారు. ఇదే అంశంపై రాజమహేంద్రవరంలో డీఐజీ రవికిరణ్ను కలిసి పార్టీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. పాత పద్ధతిలోనే రోజుకు 2 ఇవ్వాలని కోరారు. చంద్రబాబు న్యాయ పోరాటానికి అడ్డంకి కలిగించేలా ప్రభుత్వం మరో చర్య చేపట్టింది. ఇప్పటిదాకా సోమవారం నుంచి శనివారం వరకు రోజుకు 2 సార్లు న్యాయవాదులతో లీగల్ ములాఖత్లు, బంధువులు, స్నేహితులకు వారానికి 2 సార్లు చొప్పున జైలు అధికారులు అనుమతించారు. తాజాగా లీగల్ ములాఖత్లపై కోత పెడుతూ రోజుకు ఒక్కసారికే పరిమితం చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలన, భద్రతా కారణాలతో పాటు న్యాయవాదులు జైలులోకి ఇంటర్వ్యూకి వచ్చే సమయంలో స్నేహా బ్లాక్, పరిపాలనా బ్లాక్ వద్ద ఖైదీలు, సిబ్బంది కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు జైలు అధికారులు చంద్రబాబు తరపు న్యాయవాదులకు తెలిపారు. న్యాయవాదుల ములాఖత్పై ఆంక్షలు విధించడంపై కుటుంబ సభ్యులు, తెదేపా శ్రేణులు అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యుల హెల్త్ బులెటిన్, జైలులో భద్రత, లీగల్ ములాఖత్లపై ఆంక్షలు తొలగించాలంటూ తెదేపా నేతలు జైళ్ల శాఖ డీజీ హరీష్ కుమార్ గుప్తాకు వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించారు. రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్మించే పెట్రోల్ బంక్ శంకుస్థాపన కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత, ఇతర నాయకులతో కలిసి డీజీ హాజరవ్వాల్సి ఉంది. తెదేపా ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, జోగేశ్వరరావుతో పాటు 12 మంది నేతలు శంకుస్థాపన కార్యక్రమం వద్దకు వెళ్లారు. తెదేపా నాయకులు వచ్చారని తెలిసి అధికారపక్ష నేతలు, అధికారులు శంకుస్థాపన కార్యక్రమం వద్దకు రాలేదు. అక్కడే సుమారు గంట సేపు తెలుగుదేశం నేతలు వేచి ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేనైనా తన పేరు శిలాఫలకంపై వేయలేదని బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్టారాజ్యమా? రాజ్యం వీరభోజ్యం అనుకుంటున్నారా? 6 సార్లు శాసనసభ్యులుగా రాజకీయాల్లో ఉన్నా, బాధ్యతలు తెలుసు, హక్కులు తెలుసు. హక్కులు హరిస్తూ శాసనసభ్యులు హక్కులు హరిస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు మా నియోజకవర్గంలో మా పేర్లు లేకుండా శిలాఫలకాలు లేకుండా పెత్తనం చేస్తా ఉన్నారు. పంతులు గారిని పిలిచారు, కొబ్బరికాయలు తెచ్చారు, పూలగుచ్చాయలు తెచ్చారు, సన్నాయి బ్యాండ్ పెట్టారు. ఎందుకు రద్దు చేసుకున్నారు అంటే మీరు చేసిన తప్పు. బాధ్యత లేని వాళ్ళ పేర్లు వేస్తారు. నా పేర్లు ఎక్కర్లా. పేర్ల పెచ్చ, రంగుల పెచ్చ ఈ పిచ్చోడికి, ఈ తాడేపల్లి ప్యాలెస్ పిచ్చోడికి రంగుల పెచ్చ, పేర్ల పెచ్చ. కేంద్రం ఇచ్చే పథకాలు కూడా నీ పేరే. సురక్షా పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సురక్ష ఇడి బొందా ఇడి బోలే. కేంద్రం ఇచ్చిన పథకాలకన్నీ నీ పేర్లు పెట్టుకుంటా ఉన్నావు. అవి సక్రమంగా అమలు కావటంలా. ఆ తర్వాత జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ రవికిరణ్ కు ఫోన్ చేసి అనుమతి తీసుకున్న తెదేపా నేతలు ఆయన కార్యాలయంలో కలిసి చంద్రబాబుకు సంబంధించిన తాజా అంశాలపై చర్చించారు. ఆరోగ్యం, భద్రతతో పాటు ఇప్పటి వరకు ఇస్తున్న రోజుకు 2 లీగల్ ములాఖత్లు తొలగింపుపై డీఐజీతో మాట్లాడారు. చంద్రబాబుపై ఇప్పటికే ఉన్న కేసులతో పాటు ప్రభుత్వం కొత్త కేసులు పెడుతోందని, అనిసా, హైకోర్టు, సుప్రీంకోర్టులో వివిధ అంశాలపై పిటిషన్లు వేసి చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తున్నారని చెప్పారు. క్లయింట్ గా న్యాయవాదులు చంద్రబాబుతో సంప్రదింపులు జరపాల్సి ఉందని, నిబంధనలు
నిబంధనలు, పరిపాలనా అంశాలని సాకు చూపి లీగల్ ములాఖత్లో కోత పెట్టవద్దని విజ్ఞప్తి చేసి వినతి పత్రం అందించారు. రోజుకి 2 అడ్వకేట్స్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలవడానికి కానీ, న్యాయ విషయాల మీద జరుగుతున్నటువంటి కేసుల మీద అబ్జర్వేషన్ కోసం 2 పంపించేటటువంటి పరిస్థితిని కొనసాగించండి అని చెప్పేసి అడగడం జరిగింది. రెండవది, ఆయన హెల్త్ విషయంలో మాత్రం పర్సనల్గా మేము అడిగింది అయితే ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకుని ఏదైతే ఆయనకి 20 సంవత్సరాలు బట్టి ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ వైద్యం చేస్తున్నారో వాళ్ళతోటి ఒకసారి చెకప్ చేయించేటటువంటి పర్మిషన్ తీసుకుని చేయించండి అని చెప్పేసి ప్రధానంగా మేము అడగడం జరిగింది. పర్మిషన్ కోసం చూస్తాను అన్నాడు. అయితే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోండి అని ముందు అన్నాడు. ప్రతిదానికి కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మీ లెవెల్లో మీరు జరిగి ఉంటాయి, ప్రభుత్వం లెవెల్లో జరిగి ఉంటాయి. ఆయన ఒక ఆంధ్ర రాష్ట్రానికో మీకో నాకో కాదు, మొత్తం ఈ దేశానికే ఉపయోగపడేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అయినప్పుడు దాన్ని స్పెషల్గా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. తెదేపా నేతల విజ్ఞప్తులపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డీఐజీ రవికిరణ్ తెలిపారు. ఇదే సమయంలో చంద్రబాబు భార్య భువనేశ్వరికి సానుభూతి తెలిపేందుకు వెళ్లకుండా తెలుగుదేశం నేతలను పోలీసులు నిర్బంధిస్తున్నారు. రాజమహేంద్రవరం వెళ్లకుండా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని, ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరును భువనేశ్వరి తప్పుపట్టారు. పార్టీ కార్యకర్తలు తమ బిడ్డల్లాంటి వారిని, బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇస్తారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఒంగోలులో తెలుగుదేశం నేతలు శాంతి ర్యాలీ చేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియం నుంచి అద్దంకి బస్టాండ్ వరకు వేల మంది ప్రదర్శనగా వెళ్లారు. నల్ల దుస్తులు ధరించి నల్ల బెలూన్లు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రచార రథాన్ని పోలీసులు అడ్డుకోగా తెదేపా నాయకులు వాగ్వాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కావాలని చెప్పేసి కక్ష కట్టుకొని హత్యలు చేసిన వాళ్ళు ఏమో బయట తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ బెయిల్ మీద 16 కేసులు బెయిల్ మీద తిరిగే వాళ్ళు బయట ఉన్నారు. కావాలని చెప్పేసి ఈరోజు ఇబ్బందులు పెట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చేటట్టు చేశాడు ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. సైకో జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేశాడు. అందరినీ మ్యానిపులై చేసి ఈరోజు కావాలని చెప్పేసి మన నాయకుడిని అక్కడ లోపల పెట్టారు. ఒకటే అడుగుతున్నాం, నిన్నగాక మొన్న అక్కడ ఎక్స్ కలెక్టర్ గారు విజయ్ కుమార్ గారు వచ్చి రోడ్డు అంతా కూడా బ్లాక్ చేసి తప్పెట్లతోటి సౌండ్లతోటి వాళ్ళంతా కూడా చేసి రోడ్డు బ్లాక్ చేసి కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా చేసి వెళ్ళారు. దానికి పర్మిషన్ ఉందా? గడప గడప అని చెప్పి వీళ్ళంతా తిరుగుతున్నారు. వాళ్ళకి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా? పర్మిషన్లు ఎక్కడా లేకుండా ఈరోజు పోలీసులు తెలుగుదేశం ఒక్కరికే పర్మిషన్ లేకుండా ఈరోజు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇది మంచి సంస్కృతి కాదని కూడా మేము అనేక సార్లు చెప్పాం. ఈ సైకో జగన్ రెడ్డికి అర్థం కావట్లా. ఈడు ఉండే వాళ్ళ కూడా నాయకులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు అరెస్ట్ చేయడం అనేది ఒక దురదృష్టమైన సంఘటన అండి. న్యాయానికి ఈ రోజులే లేవండి. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానం ఈరోజు దేశంలోనే కాదండి, పరాయి దేశాల్లో కూడా ఈరోజు ఇది చాలా అమానుషం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. పరిపాలన బాగలేదండి, జనం అంతా ఇబ్బంది పడతా ఉన్నారు. అందరూ మేము ఎప్పుడు బయటికి రాని వాళ్ళ వల్ల వచ్చి ఇప్పుడు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ పోరాటంలో పాల్గొన్నాము. ప్రతి ఒక్కరి గుండెల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. అందరికీ బాధగా ఉంది. కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఇది అన్యాయంగా ఖండించడానికి మేమందరం బయటకు వచ్చి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తానే ఉన్నాము. అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి. అలాంటి అభివృద్ధి ప్రదాతని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడం వలన మేము ఎప్పుడు ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళం కూడా వచ్చి స్వచ్ఛందంగా ఇలాంటి ర్యాలీల్లో పాల్గొంటున్నాము. ఓ భవిష్యత్తు బాగుండాలంటే ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు మళ్ళీ సీఎం అవ్వాలి. నాయుడు గారిని అరెస్ట్ సందర్భంగా ఈరోజు 36 రోజులు అయినా వాళ్ళు విడుదల చేయకపోవటం న్యాయానికి సంఖ్యలు, న్యాయమే లేనట్టుగా ఈ రాష్ట్రం పరిపాలిస్తుంది. రాబోయే రోజుల్లో మా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలని, ఆ న్యాయమూర్తికి జరగలగాలని ఈరోజు మేము దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ తెలియపరుస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది.
దానికి సామాన్య ప్రజల నుంచి, తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో విజయవంతం చేయడం జరిగింది. త్వరలో చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానం తీర్పుతోటి రిలీజ్ అవుతారని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 14 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా, మచ్చలేని నాయకుడిగా, ఈ దేశంలోనే సీనియర్ నాయకుడు అయిన మా నాయకుడిని అక్రమంగా ఈ సైకో ముఖ్యమంత్రి జైల్లో పెట్టడాన్ని ఈ ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. తప్పనిసరిగా మా నాయకుడికి న్యాయం జరిగిద్ది. రాబోయే 2 రోజుల్లో, రేపు శుక్రవారానికి వాయిదా వేశారు, తప్పనిసరిగా ఆయన బయటకు వస్తాడని చెప్పి మేము విశ్వసిస్తా ఉన్నాం. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విశాఖలో మహిళలు కదం తొక్కారు. బాబు కోసం మేము సైతం అంటూ కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో అంధకారం నెలకొందన్నారు. 39 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు మాకు అసలు ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. ఒక ఎవిడెన్స్ కూడా ఇప్పటి వరకు ఎవరు అక్కడ సబ్మిట్ చేయలేదు. వ్యవస్థల్ని ఇంతలా మార్చొచ్చు, వ్యవస్థల్లో ఇన్ని లోపాలు ఉన్నాయి, వ్యవస్థలతో ఏదైనా చేయొచ్చు అనేది సామాన్య మానవులుగా మాకు క్వశ్చన్ మార్క్ వస్తోందండి. అంటే ఫ్యూచర్ పిల్లలకి మేము ఏమి నేర్పాలో కూడా మాకు అర్థం కావట్లేదండి. ఆయన గురించి మేము ఏదైనా చేస్తాం. ఆయన ఆరోగ్యంగా తిరిగి జైలు నుంచి బయటికి రావాలి. అటువంటి గ్రేట్ లీడర్ మళ్ళీ మనకు రావటం కష్టం. ఆయన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందరూ కూడా ఇళ్లలోంచి బయటకు వచ్చి మాతో యాజిటేషన్ లో జాయిన్ అయ్యి మనం ఆయన అలాగోలా బయటకు తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం బ్యాలెన్స్ చేసే వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారు అని మా అందరి అభిప్రాయం అండి. అందుకే మేమందరం ఆయన పక్షం నిలబడ్డాము. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది, ఆయన బయటకు వస్తారని ఎదురు చూస్తున్నాం. ఆయన దమ్ముగా ఎదుర్కొనే ధైర్యం లేకే పిరికి పంద చర్యగా ఇలా చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క పిరికి పంద చర్య. కేవలం చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టే ఉద్దేశంతోనే ఇన్నాళ్ళు వీళ్ళు ఇలా డ్రాగన్ చేసుకుంటూ అరెస్ట్ చేశారు. మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాలు, ఇతర దేశాలు కూడా అంతా ఆయన యొక్క విజనరీని, ఆయన యొక్క తెలివిని, ఆయన చేసిన అభివృద్ధిని చాలా పొగుడుతున్నారు. దానికోసమే అందరూ ఆయన ఎలాగైనా ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుకుంటున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి కక్ష మాత్రమే. ఇది మాత్రం వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని మేమైతే అనుకుంటున్నాం. ఇంకా చట్టం మీద మాకు న్యాయం మీద నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి మారాలి అయినా సరే. లేటుగా అయినా ఎప్పటికైనా ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా ఆరోగ్యంగా వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం చేపడతారు. మా అందరికీ అదే కోరిక, అదే ప్రార్థన అండి. అందరూ 40 రోజుల నుంచి రకరకాలుగా ఆయన బాధ పెడతారు. అంటే ఆయన మానసికంగా కృంగతీయాలని చూస్తున్నారండి. ఏముంది అసలు మనసులో కేసుగా ఉందనుకోండి, ఆధారం ఉందనుకోండి, చూపించి పోనీ ఇచ్చేయమనండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అసలు ఏం తెలియని వాళ్ళు ఆయన తప్పు చేయలేదు మేము అంటున్నప్పుడు, అన్ని తెలిసి అంత రాజకీయాలు తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు ఆయన విడుదల చేయట్లేదు? ఇప్పుడు ఇది వెళ్తురు ఎంత ఉందండి? ఏపీకి అంతే వెళ్తురుంది. ఆయన వస్తేనే ఏపీకి భవిష్యత్తు. మెయిన్ ఆయన రిలీజ్ అవ్వాలి, ఏపీకి భవిష్యత్తు ఉండాలి. ఒక తండ్రికి మేమందరు కూతుళ్ళు సపోర్ట్ చేస్తున్నాము. ఇదే మేము కోరుకుంటుంది. అందరి దీవెనలతో ఆయన బాగా ఆరోగ్యంగా బయటకు వస్తారని మేము ఆశిస్తా ఈ ప్రయత్నం చేస్తున్నాం. విశాఖకు మకాం మారుస్తానంటున్న జగన్ను ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఇంటికే పంపుతారని అమరావతి రైతులు హెచ్చరించారు. జగన్కు ధైర్యం ఉంటే దొడ్డిదారి జీవోలు పక్కన పెట్టి పాలనా రాజధాని విశాఖ అంటూ నేరుగా ఉత్తర్వులు ఇవ్వాలని సవాల్ విసిరారు. 1400వ రోజు అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని కొనసాగించిన రైతులు 5 రకాల హోమాలు చేశారు. జగన్ 3 ముక్కలాటకు వ్యతిరేకంగా పోరుబాట పట్టిన అమరావతి రైతులు 1400వ రోజు ఆందోళన కొనసాగించారు. ఉద్యమానికి దైవ సంకల్పం కోరుతూ తుళ్లూరు దీక్షా శిబిరంలో చండీ, గాయత్రి, గణపతి, కాలభైరవ, నవగ్రహ హోమాలు చేశారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అమరావతితో పాటు రాజధాని రూపశిల్పి చంద్రబాబుకు ఎలాంటి ఆపద లేకుండా చూడాలని ప్రార్థించారు. ప్రతిసారి ఉగాదికి వెళ్తున్నాను, దసరాకి వెళ్తున్నాను, మాట్లాడితే వైజాగ్ వెళ్తున్నాను, ఇదే మాట తప్పితే అది కూడా వాళ్ళ మాట, ఇది మాట మడం తిప్పను అన్నట్టుగానే అది కూడా అలాగే చేస్తున్నారు వీళ్ళు. క్యాంప్ ఆఫీస్ అనేమో మీడియా వాళ్ళకి చెప్తారు, మాకు ఇక్కడ అమరావతి రైతులకేమో రాజధాని మారుస్తున్నాను, రాజధాని తీసుకెళ్తున్నానని చెప్తారు. లెగిస్తే అబద్ధాలు. మిమ్మల్ని ఎవరు అక్కడ ఆహ్వానించట్లేదు, రావట్లేదు. ఏ రకంగా అయితే వెళ్లారో అదే రకంగా వస్తారు. మీరు ఎక్కడ ఉండాలో ఆ పైవాడు నిర్ణయిస్తాడు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు గత రాబోయే 4-5 నెలల రోజుల్లో. దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. ఎప్పుడు చూసినా పోతానండి, పోయేవాడు పోరాదు. ఇక్కడ ప్రజలు నిర్ణయం తీసుకున్నామే, ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి అనే ఆలోచన ఉందా? ఒక రాజ్యాంగానికి విలువ ఇద్దాం, న్యాయస్థానాలకు విలుద్దాం, చట్టాన్ని గౌరవిద్దాం అని ఏ మాత్రం కూడా ఆయనకి ఎలాంటి ఇది లేదు. 29,000 మంది 34,000 ఎకరాలు భూమి ఇస్తే మాకు కౌలు ఎగ్గొట్టే పరిస్థితి ఈయన
కానీ ఈయన పోయి ఉత్తరాంధ్రని నేను బాగు చేస్తానని చెప్పడం రాష్ట్ర ప్రజలను వంచడమే. రాజధానిని అమరావతిని తరలించడం అతను కాదు కదా, అతని తాతన తరం కూడా కాదు. రైతుల హోమాల్లో న్యాయవాదులు, తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని, త్వరలో భారీ యాగం చేస్తామని పూర్ణాహుతికి హాజరైన తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి చెప్పారు. రాజధానిపై హైకోర్టు తీర్పును ధిక్కరిస్తే జగన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అందరూ హెచ్చరించారు. దమ్ముంటే దొడ్డుదారిని జీవో వేస్తున్న పని లేదు. అయ్యా, అమరావతి రాజధాని కాదు, విశాఖపట్నమే రాజధాని అని ఇచ్చాడా జీవోలు? ఎక్కడైనా ఏమీ లేదు. మేము రివ్యూ మీటింగులు జరుపుకుంటా ఉన్నాడు. రివ్యూ మీటింగులకి జీవోలు అవసరమా? నువ్వు ఏదన్నా పర్సనల్ క్యాంప్ ఆఫీస్ పెట్టదలుచుకుంటే ఏదైనా ఒక రోజు 2 రోజుల్లో పోయేస్తారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మరలించాలన్నా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని తరలించాలన్నా సరే కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఉంటుంది కనుక నువ్వేమిస్తావు జీవోలో? ఎలగపూడి అమరావతి అని ఇస్తావా, లేకపోతే విశాఖపట్నం బంగాళాఖాతం అని ఇస్తావని చెప్పేసి కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అమరావతిపై జగన్ మోసాన్ని వచ్చే ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి వివరిస్తామని అమరావతి ఐకాస నేతలు విజయవాడలో ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు నేను ఒకే ఒక క్వశ్చన్ వేస్తున్నా. అమరావతిలో ఉన్న దళితులు మీ ఎస్సీలు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి నేను విశాఖపట్నం వెళ్ళిపోతాను అంటున్నారు. విశాఖపట్నం మరి జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టగానే ఒక ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందిందంట. మరి ఈ 4.5 సంవత్సరాలుగా మీరు అమరావతిలో ఉన్నప్పుడు ఈ అమరావతి రాజధానికి మరి ప్రపంచ స్థాయి గుర్తింపు ఎందుకు పొందలేదు? స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే స్వలింగ సంపర్కుల హక్కుల కల్పనకు, వాటిని పరిరక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. స్వలింగ వివాహాల్ని గుర్తించని ప్రత్యేక వివాహ చట్టం, విదేశీ వివాహ చట్టాన్ని కొట్టివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే స్వలింగ సంపర్కులు కలిసి ఉండొచ్చని తెలిపింది. స్వలింగ సంపర్కులైన జంటలపై ఎలాంటి వివక్ష చూపించొద్దని, వారి హక్కుల్ని కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశించింది. స్వలింగ వివాహానికి చట్టపరమైన ధృవీకరణ కోరుతూ వేసిన 21 పిటిషన్లపై 5 సభ్యుల ధర్మాసనం 4 వేర్వేరు తీర్పుల్ని ఇచ్చింది. సీజేఐ సహా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ నరసింహ వేర్వేరు తీర్పులు ఇవ్వగా జస్టిస్ రవీంద్ర భట్ తీర్పుతో తాను ఏకీభవిస్తున్నట్లు జస్టిస్ హిమా కోహ్లీ చెప్పారు. ఈ తీర్పు వెలువరిస్తూ స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తేకుంటే మనం మళ్లీ స్వాతంత్రానికి పూర్వపు స్థితికి వెళ్లినట్లేనని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ప్రత్యేక వివాహ చట్టం మార్చడం పార్లమెంటు విధి అని, కోర్టు ఆ చట్టాన్ని రూపొందించదని స్పష్టం చేశారు. స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలకో, సంపన్న వర్గాలకో పరిమితం కాదన్న జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలను మిగిలిన 4 జడ్జిలు సమర్థించారు. స్వలింగ సంపర్కులు పిల్లల్ని దత్తత తీసుకునే అంశంపై జస్టిస్ చంద్రచూడ్ తీర్పుతో జస్టిస్ రవీంద్ర భట్ విభేదించారు. భూతల దాడులకు దిగేందుకు ఉత్తర గాజాను వీడాలని పాలస్తీనా పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు దక్షిణ గాజాపై దాడికి దిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 10ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాము హమాస్ మిలిటెంట్ సంస్థ కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు గాజాలో పౌరులకు సహాయ సామాగ్రి అందేలా ఇజ్రాయెల్తో అమెరికా సంప్రదింపులు జరుపుతోంది. ఈజిప్ట్ సరిహద్దుల్లో వందలాది ట్రక్కుల్లో సహాయ సామాగ్రి గాజాలోకి ప్రవేశించేందుకు వేచి చూస్తోంది. ఉత్తర గాజాను ఖాళీ చేయమని పాలస్తీనా ప్రజల్ని ఆదేశించిన ఇజ్రాయెల్ దక్షిణ గాజాపై కూడా బాంబు దాడులకు దిగింది. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా ఉత్తర గాజాను వీడి దక్షిణ గాజాలో తలదాచుకుంటున్నారు. దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో 10ల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రఫా నగరంలో 27 మంది, ఖాన్ యూనిస్ నగరంలో 30 మంది మరణించినట్లు హమాస్ అధికారులు తెలిపారు. గాజా పౌరులకు సహాయక సామాగ్రి అందించడానికి మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికే గాజాలో ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. అయితే తాము హమాస్ మిలిటెంట్ సంస్థ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలో ఇప్పటివరకు 2800 మంది ప్రాణాలు కోల్పోయారు. 10,000 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ వైపు హమాస్ రాకెట్లను ప్రయోగిస్తూ ఉండడంతో ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడుల్ని ఆపడం లేదు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలో ఎటు చూసినా శిథిలాలే దర్శనమిస్తున్నాయి. ఈ శిథిలాల్లో 1200 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. గాజాలో ఆహారం, నీరు, ఇంధన కొరత నెలకొంది. కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాజా నగరంలో సివిల్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఇందులో కొందరు వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గాజాపై భూతల దాడికి దిగేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది.
దీనిపై రాజకీయ నిర్ణయం కోసం వేచి చూస్తోంది. ఇంధన కొరత కారణంగా ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే వేలాది మంది ప్రాణాలు కోల్పోతారని సహాయక బృందాలు పేర్కొన్నాయి. మరోవైపు రఫా సరిహద్దు మీదుగా గాజాలోకి ప్రవేశించేందుకు సహాయ సామాగ్రితో ట్రక్కులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 300 టన్నుల ఆహారం ఉంది. వందలాది మంది గాజా నుంచి ఈజిప్టులోకి ప్రవేశించేందుకు అక్కడ వేచి ఉన్నారు. రఫా సరిహద్దు తెరిచేందుకు కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు యత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా ఈ సరిహద్దు మార్గాన్ని గత వారం మూసివేయాల్సి వచ్చింది. సహాయక సామాగ్రి గాజా చేరేందుకు అమెరికా కూడా ఇజ్రాయెల్తో సంప్రదింపులు చేస్తోంది. మరోవైపు తమ వద్ద 200 నుంచి 250 మంది బందీలు ఉన్నట్లు హమాస్ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది.